ఏమో నాకైతే ఏం తెలుస్తలేవు. ఇవేమానలో ఏమానకాలమో మనస్ఫూర్తికి గజాలు అన్నంత దాకా కొడతాను లేవు. 15 ఆగస్టు కూడా రాబట్టే సగం చెరువులు కూడా నిండకపోయే. గట్టిగా ఒక 4 రోజులు ఇయ్యర దంచి కొడితే కాదా ఇట్లా డల్ వస్తుంది, అట్లా ఆగిపోతున్నది. బంజారా హిల్స్లో కొడితే జూబ్లీ హిల్స్లు ఉంటలేదు, హన్మకొండలో కొడితే వరంగల్లో లేదట, మేదక్లో కొడితే సంగారెడ్డిలు ఉంటలేదట. ఆ ఆనదేవుడికి ఏం తక్కువ చేస్తున్నామో ఏమో గిట్లూరిస్తున్నాడు మనలను. ఆహా, వీణరాగం ఇంటంటే మనసుకు మస్తు మంచిగా అనిపిస్తుంది కదా. గింతమంది ఒక్కతాన చేరి మంచిగా మోగిస్తున్నారు. అయితే ఏదో మ్యూజిక్ ప్రోగ్రాం కోసమేమో అని అనుకుంటుర్రా, కానీ కాదు. ఆన శినుకుల కోసం శిల్కూరి బాలాజీ గుడిలా వీణరాగం చేసిర్రు. సంగీతానికి రాళ్లే కరుగుతాయి అంటారు, అసొంటిది మొగుల మీద మబ్బులు కరగవా అని మొక్కుకున్నారు ఇట్లా. కానీ గా ఆనదేవుడు మన దిక్కు చక్కగా చూస్తలేడు. అప్పుడప్పుడు చూసినా ఫుల్గా ఆనలు పడతాను లేవు. మొన్ననే వాతావరణ శాఖలు చెప్పిరి ఆనలు ఇంకో 4 దినాలు జోరుగా పడతాయని. మేము కూడా ఆర్తేసినాం, కానీ ఒక దినం పడ్డది మళ్ళా జాడా లేకుండా పోయింది. ఆన పడాలని వర్ణ జపాలు చేసినాం, వరద పాశాలు పెట్టినాం. మరి ఈ వీణరాగంతోనన్నా ఆనరాగాలు కురిపిస్తాడో?